ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రజల ముందుకు వెళ్లి ఓట్లు అడుగుతున్నారండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నావయ్యా నువ్వు? నువ్వు ఇచ్చిన 420 గ్యారంటీస్ ఏమైనాయి? నీవు ఇచ్చిన 7 వాగ్దానాలు ఏమైనాయి? మళ్ళీ ఆ గ్యారంటీలు, ఆ వాగ్దానాలన్నీ ఒక్కటన్నా నెరవేర్చావా నువ్వు? ఒక్కటి గూడా నెరవేర్చలేదు. ఒక్కటంటే ఒకటి. ఈయన గారు అధికారంలోకొచ్చినప్పటి నుంచి దరిద్రపు పాటనే. ఈ రాష్ట్రము దరిద్రంలో ఉంది. ఈ రాష్ట్రం పేదరికంలో ఉంది. ఈ రాష్ట్రం ఇన్ని లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. పోయిన ప్రభుత్వాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం మీద పడి ఏడవడమే సరిపోయింది నాకు. ఆ ఏడుపు ఎన్ని కాలం అంటే దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. పుణ్యకాలం సగం పుణ్యకాలం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు. అంటే నీ యొక్క ముఖ్యమంత్రి ఆయువు 5 సంవత్సరాలైతే ఆయువులో సగం ఆయువు అయిపోయింది. ఇంకా సగం ఆయువు మాత్రమే ఉంది నీ యొక్క ముఖ్యమంత్రి జీవితానికి. ఈలోపుగా ఫుట్‌బాల్ ఆడావు. అందమైన భామల మధ్యలో తిరిగావు పోటీలు పెట్టి. అలాగే ఫారిన్‌కెళ్ళి ఒక స్టూడెంట్‌వయ్యి అసలు వాస్తవంగా చూస్తే జనులేమంటున్నారంటే, రేవంత్ రెడ్డి అమెరికాలో ఎళ్లి, అక్కడ వెళ్లి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్‌గా గాదు. అసలు నిజంగా కల్వకుర్తి కొండారెడ్డిపల్లిలో మళ్ళా కాన్వెంట్‌లో చేరాల్సిన పరిస్థితి ఆయనది. ఎందుకంటే ఏమీ ఉన్నది. పొద్దున లేస్తే మైక్ పట్టుకుంటే భూత పంచాంగమే. అసలు ఒక ముఖ్యమంత్రి ఇంత అధ్వానంగా మాట్లాడతాడని ఇంతవరకైతే ఇప్పుడు నాలాంటి వాళ్ళు అనుభవజ్ఞులు, ప్రజలంతా ఏమనుకుంటున్నారు? ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఇదేనా?